ఆస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ కోర్టుకు హాజరు కాబోతున్నారు. నిన్న ప్రకాశం జిల్లా అలవలపాడు నుంచి హజీజ్పురం వరకు 95వ రోజు పాదయాత్ర జరిగింది. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ హజీజ్పురం దగ్గర యాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ కోర్టుకు హాజరైన అనంతరం తిరిగి సాయంత్రం హజీజ్తాపురం వెళతారు. రేపు 96వ రోజు యాత్రను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో అంతర్జాతీయ బయో ఏషియా సదస్సు ఘనంగా ప్రారంభమైంది. దేశీయంగా ఉన్న బడా ఫార్మా కంపెనీల ప్రతినిధులతో పాటు 50 దేశాల నుంచి డెలిగేట్స్ హాజరయ్యారు. ఇన్నోవేషన్, ఎక్స్పోనెన్షియల్ మెడిసిన్, బయో మార్కర్స్, క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చిస్తారు. ఇవాళ రేపు టెక్నికల్ సెషన్స్ ఉంటాయి. ఇవాళ సాయంత్రం జరిగే సెషన్ కు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభుతో పాటుగా మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు. ఫార్మా మార్కెట్లో వస్తున్న మార్పులు, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్నప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు అమలు చేసి ఉంటే ఇప్పటికే ఏపీ అభివృద్ది చెంది ఉండేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం అరకొర సహాయం మాత్రమే చేసిందన్న సీఎం తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచవద్దని కోరారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 45లను విడుదల చేసింది. శాసనసభ, శాసన మండలి సమావేశాలు అమరావతి వెలగపూడిలో జరగబోతున్నాయి. మార్చి 5వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు వెలగపూడి అసెంబ్లీ హాల్లో సమావేశాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. మరొకవైపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఎటు చూసినా కష్టాలు, అడుగడుగునా ఎదురు దెబ్బలు. ఇదే రైతు దుస్థితి. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించే చర్యల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో తెలంగాణ రైతు సమన్వయ సమితి పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు తెరలేపుతోంది. లాభాపేక్ష లేని సంస్థగా పనిచేసేలా రైతు సమన్వయ సమితి ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమన్వయ సమితిల నిర్మాణం, విధులు, బాధ్యతలు నిర్ణయించడంతో పాటు ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ సదస్సులపై ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అభివృద్ది, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంతో ఈ కార్పొరేషన్ పనిచేస్తోందని వివరించారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతు ధర వచ్చే వరకు ప్రతి దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైన పాత్ర పోషించేలా వారికి విధులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితుల్లో కనీసం 51% మంది బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా నిర్మాణం జరుగుతోంది. పరస్పరం రైతుల అభిప్రాయాలు పంచుకునేందుకు ప్రతి 5,000 ఎకరాలకు ఒకటి లెక్కన 2,630 రైతు వేదికలు నిర్మాణానికి ప్లాన్ చేస్తోందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. సర్కారీ పనుల్లో రామసుబ్బారెడ్డికి తనకు వాటాలు ఉన్నాయంటున్నారు మంత్రి. ఏ పనైనా ఇద్దరికి చెరి సగం వాటా వస్తోందంటూ కార్యకర్తలకు చెప్పారు. ప్రత్యేక హోదా అంశంపై పోరాటాన్ని తీవ్రతరం చేస్తోంది జనసేన. ఇందుకోసం యువతను ఉత్తేజపరచడానికి వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదం ముద్రించి టీ-షర్ట్లు కాలేజీల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక హోదా నినాదాలను టీ-షర్టులు, టోపీలపై ముద్రిస్తోంది జనసేన. భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు డిజిటల్ ఉద్యమానికి రెడీ అవుతోంది. ఇందుకోసం జనసేన శతఘ్ని టీంను రెడీ చేస్తోంది. మొత్తంగా ప్రత్యేక హోదా అంశంతో దూకుడు పెంచబోతోంది జనసేన.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయి ప్రసాద్, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావులపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారాయన. తమ పార్టీ ఎమ్మెల్యేలకు లంచాలివ్వడంలో వీరి పాత్ర ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా అడ్డుకుంది ఈ నలుగురు అధికారులేనంటూ ఆరోపించారు. ఇందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్న ఆయన అధికారాలు అడిగితే ఆధారాలు బయటపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు విజయసాయిరెడ్డి. సతీష్ చంద్రపై విజయసాయిరెడ్డి చేసిన కమెంట్స్ తో వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్త ముదిరి వైసీపీ వర్సెస్ ఐఏఎస్ గా మారింది. విజయసాయిరెడ్డి కమెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారుల సంఘం తమను రాజకీయాల్లోకి లాగొద్దంటూ నిన్న లేఖ రాసింది. నిబద్దతతో పనిచేస్తున్న అధికారులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. ఈ వివాదం ముగియక ముందే విజయసాయిరెడ్డి మరోసారి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర సహా మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఐఏఎస్ అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు అధికారుల సంఘం, ఇటు టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిక్కచ్చిగా పనిచేసే అధికారులపై రాజకీయ విమర్శలేమిటంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డీజీపీకి ఎంపీ రాయపాటి ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ సతీష్ చంద్రను సాయిరెడ్డి బెదిరించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల పరువు నష్టం కలిగేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు రాయపాటి. తన ప్రతినిధుల ద్వారా ఫిర్యాదును డీజీపీకి పంపించారు రాయపాటి. రాజకీయ పార్టీ నమోదు కోసం టీజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ జనసమితి, తెలంగాణ స్వరాజ్ పార్టీ పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఎన్నికల గుర్తుగా బాణం ఇవ్వాలని కోరారు. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కోదండరాం పార్టీ పేరు ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. త్వరలో ఈ రెండింటిలో ఏదో ఒకదానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కోదండరాం ఉద్యమం నుంచి రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభల కోసం సన్నాహాలు చేస్తున్నారు. కేసీఆర్ ను విభేదించే తెలంగాణ వాదులు తమతో వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల నిపుణుడు యోగేంద్ర యాదవ్ తో కోదండరాం బృందం అనేక రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల చిచ్చు రాజుకుంది. నాగంను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దన్నారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. నాగం కాంగ్రెస్ లో వస్తే గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయన్నారాయన. క్యాడర్ లేని లీడరు అని అతన్ని నిలబెడితే ఓటమి ఖాయమన్నారు దామోదర్ రెడ్డి. నాగంను కాంగ్రెస్ లోకి తీసుకుంటే సహకరించేది లేదన్నారాయన. తనతో పాటు డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి నాగంను తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలను రాహుల్ కు వివరించినట్లు తెలిపారు. నాగం, జైపాల్ రెడ్డిలకు అండర్స్టాండింగ్ ఉందన్నారు దామోదర్ రెడ్డి. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. అన్యాయం జరుగుతున్నా మనోధైర్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఏపీ ప్రాంత ప్రజల హక్కుల్ని, మనోభావాల్ని కేంద్రం గౌరవించాల్సిందేనన్నారు చంద్రబాబు. మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, ఇవ్వద్దన్నారు. ఎవరికి ఇవ్వమన్నారు? ఇవ్వమని ప్రత్యేక సహాయం కింద మీకు సహాయం చేస్తామని, ప్రత్యేక హోదాలో ఏమొస్తుందో అన్ని చేస్తామని ఆ రోజు అంటే ఇమ్మన్నాను. అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. అందుకే నేను అడిగాను, ప్రత్యేక హోదా వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్ కాదని తేలినప్పుడు ఎందుకు మా రాష్ట్రానికి కూడా ఇవ్వరు? మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని బెనిఫిట్స్ ఇమ్మని గట్టిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు వైసీపీ నేత అంబటి. హోదా రాకుండా అడ్డుకున్న బాబు మళ్లీ ఇప్పుడు హోదా కోసం మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఏపీ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఎన్డీఏ కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కారణం. వీరిద్దరినీ కూడా తొలగిస్తే తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని ప్రజలు భావిస్తున్నారనే అంశాన్ని తెలుసుకొని
చంద్రబాబు నాయుడు గారు ప్లేటు ఫిరాయించే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. నాదేమీ లేదు, ఇదంతా భారతీయ జనతా పార్టీ చేసింది అని భారతీయ జనతా పార్టీ నెత్తిన పడేసి ఆయన మాత్రం వచ్చేయాలి, ప్రత్యేక హోదా కావాలి జిందాబాద్ అని నినాదం చేయాలి, ప్రత్యేక హోదా జెండా పట్టుకొని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.